అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వార్తాంశాలు, ఇతర రకరకాల కోణాల్లో రకరకాల వార్తలన్నీ కూడా ఎన్నో రాశారు. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వీడియో లింక్ మీ మిత్రులందరికీ షేర్ చేయాలి. 1,95,500 దగ్గర మనం ఉన్నాం. 1,95,500 అంటే ఇంకో 4,500 మంది రావాలి. ఇంకో 4,500 మంది వస్తే మనం 2 లక్షలు కంప్లీట్ అయిపోతాం. సరే, అయిపోతుందండి. ఈ నెలాఖరికో వచ్చే నెలాఖరికో అవుద్దులే, అది పెద్ద సమస్య ఏం కాదు. అయితే రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా సరే నువ్వంటే నువ్వు, నీదంటే నీది. అక్కడ ఏ చెత్త పని జరిగినా, ఏ చండాలమైన పని జరిగినా ఈ పార్టీ వాళ్ళ మీద వేసుకుంటారు, వాళ్ళేమో వీళ్ళ మీద వేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే, నేను ఇప్పుడు ఇతని పరిస్థితే ఉంది. ఇది నిన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది సేఫ్ గేమ్ ఆడతారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడతారు. అలా సేఫ్ గేమ్ ఆడిన కారణంగా వాళ్ళు 2 పార్టీలకు చెందిన వాళ్ళు అవుతారు. చాలా సింపుల్. ఈవెన్ ఒక నియోజకవర్గంలో ఇసుక అక్రమాలు కానీ, మట్టి గ్రావెల్ అక్రమాలు కానీ, లేదా నల్ల వ్యాపారం ఏం చేసే వాళ్ళైనా రేషన్ బియ్యం అక్రమాలు కానీ, ఇటువంటి చీకటి వ్యాపారం ఏం చేసే వాళ్ళైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీలో చేరిపోయి ఆ పార్టీకి జేజేలు కొట్టి ఆ పార్టీ ప్రధాన నాయకులకి డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళని మేపుకుంటూ వాళ్ళ అనుచరులుగా చలామణి అవుతూ వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకుంటారు. నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జరిగేది అదే. ఉదాహరణకు పరుచూరు నియోజకవర్గంలో ఒక ఎంపీపీ గారు ఉన్నారు, ఒక కీలకం. ఆయన రేషన్ బియ్యంలో చాలా కీలకం, ఒక ఎంపీపీ గారు. మరో ఎంపీపీ గారు గ్రావెల్ అక్రమాల్లో, ఇసుక సిల్క అక్రమాల్లో చాలా కీలకం. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుతున్న ప్రతిసారి వాళ్ళ ప్రధాన అనుచరులుగా మారిపోతున్నారు. అలా అంటే అది పేర్లు చెప్పకూడదని చెప్పలేదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాష్ట్రంలో ఇటువంటి అక్రమ వ్యాపారం చేసేవాళ్ళు 2 పార్టీలకు లింకులు ఉంటారు అని నేను చెప్పొచ్చే సారాంశం అది. సో అలాగే ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఆయన కూడా గతంలో టీడీపీకి లింకులు ఉండేవి, ఇప్పుడు వైసీపీకి లింకులు ఉన్నాయి. సో ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి వీళ్ళకి ఆ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ తెప్పించిన అదేదైతే ఉందో నిషేధిత పదార్థం అదంతా కూడా వైసీపీ రిలేటెడ్ అనేదే ఎక్కువ వాదన. 90% మంది అదే నమ్ముతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సేవలో ఆ పార్టీకి లొంగిపోయి ఉంటారు కాబట్టి ఆ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ విషయంలో జరిగేది అదే, అంతకుమించి ఇంకేమీ ఉండదు. మొత్తానికి అంతా అనుమానాస్పదమే. వైకాపా పెద్దల జోక్యం లేకుండా సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై సందేహాలు. సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ. సంజయ్ ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. నిజంగా వాళ్ళు టీడీపీకి లింక్ ఉన్న వాళ్ళు అయితే అంత ధైర్యం చేస్తారా, అంత సాహసం చేస్తారా? పైగా ఆయనకు విజయసాయిరెడ్డి గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంట. విజయసాయిరెడ్డి గారు అవంతా నేను మళ్ళీ చెప్తా, లోపల ఉంది. అలాగే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్లో సిబిఐ సోదాలు. కాకినాడ జిల్లా మూలపేట వజ్రకోటంలో తనిఖీలు. 7 అధికారులతో కూడిన బృందం పరిశీలన. వాళ్ళకి ఎక్కడెక్కడ వ్యాపార మూలాలు ఉన్నాయో అవన్నీ కూడా సిబిఐ చుట్టుముట్టింది. సిబిఐ విచారణకు దిగిందనమాట. విశాఖ పోర్టుకు డ్రైడ్ ఈస్ట్ మాటన భారీగా డ్రగ్స్ దిగుమతి అవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. ఖచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారుల విచారణకు ఓ దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే అలా చేయగలరా అనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. ఈ నౌక సకాలంలో వస్తే ఫిబ్రవరికే విశాఖ చేరుకునేది. వివిధ కారణాలతో జాప్యం కావడంతో ఎన్నికల కోడ్ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరింది. ముందే వచ్చి ఉంటే సిబిఐ పట్టుకున్న అవినాష్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఈ డ్రగ్స్ కేసులోనూ పునరావృతమయ్యేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా. విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాల దిగుమతి జగన్ జమానాలో ఉధృతంగా సాగిపోతున్న వ్యవస్థీకృత దందా. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ పరిమాణం 5,000 కిలోలు ఉంటుందని అంచనా. వాటి విలువ వేల కోట్లు. అలాగే మాదక ద్రవ్యాల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ అధికారుల వల్ల సోదాలు ఆలస్యమయ్యి అనేది అవాస్తవం. విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ వెల్లడి.
అది చూశారు కదా. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ తెప్పించిన ఈ యొక్క మొత్తం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువ బయటకు వస్తున్నాయి. పైగా నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక ఆసక్తికరమైన పాయింట్ ఒకటి బయటపెట్టారు. ఇదిగో, బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి శుభాకాంక్షల ఆంతర్యం ఏంటి? ఎంపీ రఘురామకృష్ణరాజు సూటి ప్రశ్న. ఇదిగోండి, బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ 2022 అక్టోబర్ 31న విజయసాయి పెట్టిన పోస్ట్ ఇది. అంటే బ్రెజిల్లో వాళ్ళతో వైసీపీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, బ్రెజిల్లో ఈ వ్యాపారం చేసే వాళ్ళతో వైసీపీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాల మేరకే ఇవన్నీ రాష్ట్రానికి తెప్పించారు అనేది రఘురామకృష్ణరాజు గారు నిన్న చెప్పారు. అలాగే సంజయ్ ఆక్వా ఎండి కోనం వైకాపా నేతల సన్నిహితుడే, ఇటీవల గ్రామానికి వచ్చిన విజయసాయి రెడ్డితో కోనం పూర్ణచంద్రరావు. ఇదిగోండి, అలాగే సంక్రాంతి పండుగ ఫ్లెక్సీల్లో కోనం వీరభద్రరావు దంపతులు శుభాకాంక్షలు తెలుపుతున్న సోదరుడు పూర్ణచంద్రరావు వైకాపా నేతలు. ఇదిగోండి, సో వాళ్ళది బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న డ్రై ఇడ్లో మాదక ద్రవ్యాలు వెలుగు చూసిన నేపథ్యంలో సంజయ్ ఆక్వా వైకాపా నేతల మధ్య సంబంధాలు చర్చనీయాంశమయ్యాయి. సో ఇప్పుడు ఈ ఇష్యూ మీద టీడీపీ సాక్షిలో ఈ కోణంలో రాశారు. మొత్తం చుట్టూ చుట్టాలే, సంజయ్ ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు, దామచర్ల రాయపాటి లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం. అయితే ఒకటి, ఇప్పుడు దామచర్ల సత్య గారు కానీ లేదా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ లేదా వాళ్ళందరికీ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళకి రాజకీయాలకి ఇటువంటి చీకటి వ్యవహారాలకి సంబంధం ఉండదు. వాళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ కాబట్టి, ఈ కోటయ్య చౌదరి కావచ్చు, కరణ వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళందరికీ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది తప్ప ఇటువంటి చీకటి వ్యాపారాలతో సంబంధాలు ఉండవు. ఎవరి పర్సనల్ వ్యాపారాలు, ఎవరి పర్సనల్ వ్యవహారాలు వాళ్ళవే. అంత మాత్రాన వాళ్ళు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వైసీపీ టీడీపీకి చెందిన నాయకుడు ఒక ఆయన వైసీపీలో జాయిన్ అయ్యాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అతని పెళ్ళికి వెళ్తారండి. ఆ తర్వాత ఆయన ఏదో కొంతకాలం తర్వాత ఏదో అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుపడతారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాటా అంటగట్టేస్తారా? అలా రకరకాలు ఉంటాయి. సో వీళ్ళ కోణంలో వీళ్ళు రాశారు. ఆలపాటితో వ్యాపార బంధము, బాలయ్య చిన్నల్లుడు భరత్ కుటుంబంతో దోస్తి, పురంధేశ్వర కుటుంబంతో వ్యాపారము స్నేహము, దామచర్ల సత్య నారా లోకేష్ ముఖ్య అనుచరుడు, పొత్తు భరోసాతోనే దందాకు బరితెగింపు, ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర, దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారము, సమగ్ర విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండు, సిఈసి సిబిఐకి నివేదన. సో మొత్తానికి ఈ వ్యవహారం రకరకాలుగా మలుపులు తిరుగుతూ ఉంది, ఆ పార్టీ ఈ పార్టీ అని. సో దీన్నే ఆంధ్రజ్యోతిలో ఎక్కడ రాశారు, గుట్టు విప్పేద్దాం శరవేగంగా సిబిఐ దర్యాప్తు, న్యాయాధికారి సమక్షంలో 960 బ్యాగుల నుంచి శాంపిల్స్ సేకరణ. ఇదిగో సంధ్యా కుటుంబం అంతా వైసీపీలోనే, యజమాని వీరభద్రరావు, సీఈఓ కోటయ్యలకు విజయసాయి రెడ్డితో సాన్నిహిత్యం, ఇంకొందరు వైసీపీ ప్రముఖులతో కూడా. అంటే నేను చెప్పేది అర్థమైందా? సాక్షిలో ఏమో వాళ్ళు టీడీపీ వ్యక్తులు టీడీపీ వాళ్ళతో సన్నిహిత సంబంధాలను రాశారు, ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడులోనేమో వాళ్ళు వైసీపీ వ్యక్తులు వైసీపీతో సన్నిహిత సంబంధాలను రాశారు. అంటే ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి రెండు పార్టీలతోనూ సంబంధాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వాడుకుంటారు వాళ్ళ అక్రమాల కోసం. చాలా సింపుల్. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీని వాళ్ళ అక్రమాల కోసం వాడుకుంటారు. ఇంక అంతకుమించి మనం చాలా క్లియర్ అన్నమాట. గ్రామ స్థాయిలో ఇసుక దందా, రేషన్ దందా చేసే నాయకుడు కూడా చేసేది అదే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలను కలవడం, చేతులు కట్టుకోవడం, వాళ్ళకు ముడుపులు ఇచ్చుకోవడం, మేపడం, వాళ్ళకి కావాల్సిన ఇల్లీగల్ వ్యవహారాలన్నీ చేసి పెట్టడం, వీడి దందా వీడు చేసుకోవడం. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళదే పాత్ర అందులో. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది కదా. ఆ విషయంలో క్లారిటీగా ఉండండి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేశారో ఆ అధికార పార్టీదే బాధ్యత. వాళ్ళకు రెండు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవం. కమ్యూనిటీ పరంగా టీడీపీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, పార్టీ పరంగా పొలిటికల్గా వైసీపీతో సంబంధాలు ఉన్నాయి. సరే, అది పక్కన పెడితే అభ్యర్థులు వీరే ఆశీర్వదించండి. 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలతో మరో జాబితా. రాష్ట్రం కోసం పోరాడేవారినే ఎంపిక చేశామని చంద్రబాబు. ఏంటి రాష్ట్రం కోసం పోరాడారా? రాష్ట్రం కోసం పోరాడిన వారిని ఎంపిక చేశారా? తెలుగుదేశం పార్టీ 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, జనసేన బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా తెదేపా 4 మినహా 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇంకా కడప, అనంతపురం, ఒంగోలు, రాజంపేట స్థానాలకు ప్రకటించాలి. ఇదండి పరిస్థితి.
తర్వాత బరిలోకి యువ రక్తం అంట. తెదేపా లోక్సభ అభ్యర్థుల్లో 8 మంది 50 ఏళ్ల లోపు వారే. దాదాపు అందరూ పట్టభద్రులు, ఆపై చదివిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నిన్న రిలీజ్ చేసిన 13 మంది లోక్సభ అభ్యర్థుల్లో 50 ఏళ్ళ లోపు వాళ్ళే 8 మంది ఉన్నారంట. అంతే. భరత్ గారు, విశాఖపట్నం భరత్ గారు బిలో 50, రామ్మోహన్ నాయుడు గారు బిలో 50, అలాగే పుట్ట మహేష్ యాదవ్ బిలో 50, హరీష్ బిలో 50, అలా చాలామంది కాస్త యంగ్ బ్లడ్ ఉన్నారనమాట. అలాగే చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. తర్వాత కేజ్రీవాల్ గారికి 7 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి. 28ని మళ్ళీ హాజరుపరచాలని జడ్జి కావేరి బవేజా ఆదేశం. ఆప్ అగ్రనేత మద్యం కుంభకోణం సూత్రధారిని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఈడీ. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆపు, ఇండియా కూటమి శ్రేణుల ఆందోళనలు. నేను ఈ కేజ్రీవాల్ గారి రాజకీయ వ్యవహారం మొత్తం నిన్న ఒక వేరే వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మేబీ మీరు చూసే ఉంటారు. అది నా పర్సనల్ ఛానల్లో చెప్పాను. నా పర్సనల్ ఛానల్లో అంటే అది ఈ ఛానల్కి వ్యూస్ తక్కువ వస్తాయి. ఇదిగోండి, 2012లో అవినీతిపై పోరాటం, 2024లో అవినీతి తిమింగలం, దేశానికి పట్టిన రాజకీయ దరిద్రం ఏ విధంగా ఉంది, కేజ్రీవాల్లో మార్పు ఏ విధంగా వచ్చింది, అతను ఒక సామాన్యుడు, ఒక పేదల ప్రతినిధిగా పార్టీ పెట్టి అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అతనే అవినీతిలో కూరుకుపోవడానికి కారణాలు ఏమిటి అనేది నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను. సో ఇందులో ఈ ఢిల్లీ స్కామ్కి సంబంధించి బీజేపీ ఏ విధంగా వాడుకుంది అనేది చెప్పాను. అలాగే దాంతోపాటు మన ఛానల్లో బీజేపీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని కమర్షియల్గా ఏ విధంగా వాడుకుంది అనేది కూడా చెప్పానన్నమాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని బీజేపీ కమర్షియల్గా ఏ విధంగా వాడుకుంది అనేది మీరు చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్లుగా మారిన వాళ్ళ చోట డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు అరవిందో ఫార్మా ఆయన విజయసాయిరెడ్డి గారు అల్లుడు శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఆయన బీజేపీకి 40 కోట్ల ముడుపులు ఇచ్చారు, 40 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు. అంటే ఎవరెవరైతే అప్రూవర్గా మారారో, ఎవరెవరైతే బీజేపీతో డీల్ కుదుర్చుకున్నారో వాళ్ళు సేఫ్గా ఉన్నారు, బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అలాగే బీజేపీకి డబ్బులు ఇచ్చుకున్నారు, ముడుపులు. అఫీషియల్గా 40 కోట్లు, అన్అఫీషియల్గా ఇంకా ఎంతో. ఇక బీజేపీ మెయిన్ టార్గెట్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అలా 2 విధాలా బీజేపీకి లాభమే. ఇదిగో పార్టీకి డబ్బు, టార్గెట్ జైలుకి, 2 విధాలా బీజేపీకి లాభమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల. డబ్బు పార్టీకి, టార్గెట్ జైలుకి అని నిన్న ఒక వీడియో చేసాం, అది కూడా చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి, ఇది జగన్ ప్రభుత్వ కిడ్ ప్రోకో. ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టి 422 కోట్ల విరాళాలు పొందిన వైనం. విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థల నుంచే 42.11% సొమ్ములు. ఒక్క బాండు కొనుగోలు చేయని సన్నిహిత కంపెనీలు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరికైతే భూములు, పరిశ్రమలు పెడతారని ఇదని తక్కువ ధరకు భూములు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో కోట్లు కొట్టిందనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మామూలు క్విడ్ ప్రోకో కాదు అది. ఆల్రెడీ గతంలో మనం ఎదుర్కొన్న ఆరోపణలు అవి కూడా. అలాగే నిన్న షిరిడి సాయి అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చిన వ్యవహారం కూడా నేను ఒక వీడియో చేశాను, చూడొచ్చు. ఎన్నికల బాండ్లు చదివే కొద్దీ చాలా చండాలంగా ఉందండి. మన రాజకీయ పార్టీల చీకటి రహస్యాలు, వాళ్ళు ఏదో పైకి నీతి నిజాయితీ అని చెప్పుకునే పార్టీలు కూడా ఏ విధంగా బాండ్లు తీసుకున్నా, ఎవరెవరి దగ్గర బాండ్లు తీసుకున్నారనేది తెలిస్తే చాలా చండాలంగా ఉంది. ఆ పార్టీలన్నీ ఇంత దరిద్రంగా అనిపిస్తుంది. మెగావాళ్ళ దగ్గర 966 కోట్ల మెగావాళ్ళు అఫీషియల్గా బాండ్ల రూపంలో ఇస్తే బీజేపీకి 544 కోట్లు, 584 కోట్లు, టీఆర్ఎస్కి 195 కోట్లు, వైసీపీకి 37 కోట్లు, టీడీపీకి 25 కోట్లు, జనసేనకు కూడా 4-5 కోట్లు ఇచ్చారు వాళ్ళు. దేశంలో ఉన్న అన్ని చిన్న చితక అన్ని పార్టీలకు పంచారు. అఫీషియల్గా 966 కోట్లు, అన్అఫీషియల్గా భారీగా 1000 కోట్లలో ఇచ్చుంటారు. చూసారా, కాంట్రాక్ట్లో తీసుకునేది అందుకు రాజకీయ పార్టీలకు పంచిపెట్టడానికి. ఇక గన్నవరంలో వైకాపా నేతల అరాచకం. కడప అభ్యర్థి మాధవి కారుపై దాడి, సిద్ధం పోస్టర్లను ఫోటో తీసినందుకు గోండాగిరి, సివిజిల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం, కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు, దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసుల వత్తాసు. పోలీసుల్లో ఇంకా మార్పు రాలా.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్గాల్లో మార్పు వచ్చింది, కానీ పోలీసులు ఇంకా స్టిల్ న్యూట్రల్ అవ్వట్ల. వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. కానీ ఎందుకో చాలా చోట్ల పోలీసులు ఇంకా ఏకపక్షంగానే ఉన్నారు. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. సాక్షిలో చూసుకుంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మొత్తం చుట్టూ చుట్టాలని చెప్పుకున్నాం. తర్వాత కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లు అంటండి. కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ 30 కోట్లు, ఓకే. మరి వైసీపీ ఖాతాలోకి ఎవరెవరు ఎంత వేశారో రాయొచ్చుగా. వైసీపీ ఖాతాలోకి ఎవరెవరు ఎంత వేశారు, ఏ కేసుల్లో నిందితులు వేశారు, ఎక్కడెక్కడ భూములు కొట్టిన వాళ్ళు వేశారు, అది కూడా రాయాల్సిందే. దేశముదుర్లో చెప్పినట్టల్లా ఆడడానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు, కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు, ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్కు 30 కోట్ల నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం, ఏపీ పీసీసీకి నియామకం. ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు. ఇప్పుడు కడపలో పోటీ కూడా. పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్దే. కుట్రలలో తన రికార్డులను తానే బద్దలు కొడుతున్న నారావారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులు ఇచ్చి మరీ నడిపిస్తున్నారని మరోసారి స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అధికారికంగా జనసేనతోనూ అనధికారికంగా కాంగ్రెస్తోనూ అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా వెల్లడైంది. సో చెప్పాను కదా, ఈసీ బాండ్స్లో రకరకాల భోగోతాలు బయటకు వచ్చేసాయి. చాలా రాజకీయ పార్టీల భోగోతాలు బయటపడుతున్నాయి ఈసీ బాండ్ల రూపంలో. ఎవరు ఏ పార్టీకి డబ్బులు ఇచ్చారనేది ఊహించడం కష్టం. సీఎం రమేష్ కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చాడు. సీఎం రమేష్ బీజేపీ మనిషి, ఆయన కాంగ్రెస్కి ఇచ్చాడు. షిరిడి సాయి జగన్ బినామీ కంపెనీ, వాళ్ళు టీడీపీకి డబ్బులు ఇచ్చారు. చూసారా ఎవరు ఏ కంపెనీకి ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నారనేది అంతా చీకటే. అంతా ఇంకా నేను పచ్చిగా చెప్తే చాలామంది ఫీల్ అవుతారులే, లేడీస్ కూడా చూస్తారు కాబట్టి ఫీల్ అవుతారు, కానీ చెప్పకూడదు. పచ్చిగా చెప్తే కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి. సరే, ఇక తప్పు చేసి మాపై నిందల, మీరు అమాయకులండి, మీ మీద ఎవరో నిందలు వేయరు, మీరు అందరూ పేదోళ్ళు, ఓకే. తెచ్చింది మీ చుట్టాలే కానీ తెప్పించింది మీ వాళ్ళే, తెచ్చింది మీ చుట్టాలే తెప్పించింది మీ వాళ్ళే. స్నిఫర్ డాగ్స్ అడిగారు, పంపాము. కేసుని సిబిఐ విచారిస్తోంది, అది మా పరిధి కాదు, స్థానిక అధికారుల వల్ల జాప్యం అని జరిగిందని అవాస్తవం, ఓకే. టీడీపీలో ఆగ్రహ జ్వాల, టికెట్ల కేటాయింపుకు బొగ్గుమన్న నిరసనలు, పార్టీ జెండాలు కరపత్రాలు కాల్చివేత, లోకేష్ ఫోటోలు దహనము, చంద్రబాబు లోకేష్ ఫోటోలు దహనము. ఏలూరు జిల్లా కామవరపాడులో టైర్లకు నిప్పు. ఏలూరు జిల్లా కామవరపాడులో టైర్లకు నిప్పు పెట్టారా. సచివేడులో ఆదిమూలమును మార్చాలని కేడర్ డిమాండ్. చాలా నియోజకవర్గాలండి. ఏమండి, ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, ఒకవేళ టీడీపీ జనసేన కూటమి కనుక ఓడిపోతే, ప్రభుత్వం రాకపోతే టికెట్ల కేటాయింపు ఫస్ట్ రీజన్ అవుద్ది, బీజేపీతో పొత్తు సెకండ్ రీజన్ అవుద్ది. నోట్ మై వర్డ్స్. ఒకవేళ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే, మళ్ళీ వైసీపీయే కనుక అధికారంలోకి వస్తే, అది వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాల వలన, వైసీపీ ఇస్తున్న అద్భుతమైన పాలన వలనో కాదు, టీడీపీ అండ్ జనసేన చేతగాంతనం, టీడీపీ అండ్ జనసేన టికెట్ల కేటాయింపు, బీజేపీతో పొత్తు దెబ్బతీసినట్టు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు 23 మార్చి మనం మాట్లాడుకున్నాము. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. టికెట్ల కేటాయింపు అంత స్పష్టంగా జరగల, అంత సవ్యంగా జరగల. కొంతమంది నాయకులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని జరిగాయి. సరే, అవన్నీ మనం చెప్పకూడదులే, కానీ అవును, పుష్ప పార్టీయే. పుష్ప అంటే పువ్వే, ఏదో ఇక్కడ మనకి యాడ్ వచ్చింది, సర్లే పక్కన పెడదాం. ప్రధానికి అరుదైన గౌరవం. భూటాన్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీకి 45 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిలబడి ఘనస్వాగతం పలికారు, ఓకే. అక్కడ కూడా మన ఫోటోగ్రాఫర్లు వెళ్ళారా చూసుకోండి. ప్రపంచంలో బెస్ట్ ఫోటోగ్రాఫర్లు అందరూ మీ దగ్గరే ఉన్నారంట. ఈడీ కస్టడీకి కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వచ్చింది, ఓకే. ఒడిశాలో జరగబోయే లోక్సభ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. డిపాజిట్లు రావు, పొండి. H1B వీసా గడువు పొడిగింపు. H1B వీసా నమోదు గడువుని ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు USCIS తెలిపిందంట. మంచిదే. సరే, ఇదన్నమాట సంగతి. మర్చిపోయాను, మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయానండి. మన ఈరోజు సాయంత్రం 7 గంటలకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారితో లైవ్ ఇంటర్వ్యూ ఉంది.
మీరు సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఆయన పరుచూరు 2 టైమ్స్ ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అలాగే బాపట్ల పార్లమెంట్కి ఆయన ప్రెసిడెంట్ అధ్యక్షుడు కూడా, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కూడా ఆయన, పార్టీలో సీనియర్ నాయకుడు. సో ఆయనతో మాట్లాడడానికి నేరుగా కాల్స్ కూడా చేయొచ్చు. అయితే కాల్స్ నేను చెప్పినప్పుడే చేయాలి, ఇంటర్వ్యూ మొదలైన వెంటనే కాదు. ఫస్ట్ కొంత ఇంటర్వ్యూ ఉంటుంది, అదనమాట. 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుద్ది. మీరందరూ రండి. మన ఏపీ 175 ఛానల్లో లైవ్ ఉంటుంది, ఏపీ 175 ఛానల్లో లైవ్ ఉంటుంది. మొన్న కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ వచ్చాయి. గన్నవరం ఆయన యార్లగడ్డ వెంకట్రావు గారితో చేస్తున్నప్పుడు కొన్ని టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ వచ్చాయి. అటువంటి మిస్టేక్స్ లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఇది చేస్తామన్నమాట. సో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకేనా, రండి. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి మనం చేయాల్సినవి. చాలా వైసీపీ వాళ్ళతో కూడా చాలామందితో మాట్లాడాం. వైసీపీ బూచేపల్లి గారు, ఆయనతో మాట్లాడాము. అలాగే అన్నారాంబాబు గారితో మాట్లాడాము. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాము. లైవ్ ఇంటర్వ్యూస్ మనం చాలామందితో వైసీపీ వాళ్ళతో కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇటు గోదావరి జిల్లాలో శ్రీకాకుళంలో కొంతమంది వైసీపీ వాళ్ళు, వీళ్ళందరితో మాట్లాడుతున్నా. టీడీపీ వైసీపీ సంబంధం లేదు. లైవ్ ఇంటర్వ్యూకి ఎవరు ఒప్పుకుంటే వాళ్ళతో పెట్టేస్తాం, నో ప్రాబ్లం. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త, కాకీలకు క్యాష్ ప్యాకేజీ. బాలు, నాకు 15 నిమిషాలు ఈ స్టేషన్ కావాలి, దానికి ఒక రేటు ఉంటుంది, ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది, కొనే స్టేషన్ మాస్టర్ని రిక్వెస్ట్ చేయండి, ఒప్పుకోకపోతే బెదిరించండి, నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్లో డైలాగులు ఇవి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన అధికారం క్లైమాక్స్కి వచ్చినట్టు అనిపిస్తోంది. వాటం భయం వెంటాడుతున్నట్టుంది. అందుకే ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్, మీ రేట్ ఎంతో చెప్పండి అంటూ కాకి దుస్తులకు వెలకడుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇది కొత్త ఏమీ కాదుగా, గత 5 ఏళ్ళుగా జరుగుతున్నది అదే. పోలీసులు డబ్బులు తీసుకోవట్లా, స్టేషన్ల వారీగా తీసుకోవట్లేదా? ఇక్కడ చాలా గమ్మత్తు. కొంతమంది పోలీసులకు నచ్చిన చోట పోస్టింగ్ కావడానికి పొలిటీషియన్స్కి లంచాలు ఇస్తారు. చాలా చూడండి, అంటే మనీ ఎలా సర్క్యులేట్ అవుద్ది, ఎలా రొటేట్ అవుద్ది అనేది చూడండి. నచ్చిన చోట పోస్టింగ్ ఇవ్వడానికి ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకుంటారు. ఆ పోస్టింగ్లోకి వెళ్ళాక వాళ్ళకి కావాల్సిన పని చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంటే రొటేట్ అవుద్ది మనీ. ఈయన డబ్బులు ఆయన తింటారు, ఆయన డబ్బులు ఈయన తింటాడు. మధ్యలో బుక్ అయ్యేది ప్రజలే. ఎంతైనా ఇస్తాం, ఎవరినైనా కొనేయండి, ఇతరుల కొనుగోలు బాధ్యతలు వాళ్ళకే, స్థాయిని బట్టి బ్యాగులు, బ్యాండిల్స్, కరెన్సీ. ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్, అక్రమాలకు సహకరించే వాళ్ళు కావాలి. తాడేపల్లి క్యాంపు నుంచి ఆదేశం. కడప జిల్లాలో కానిస్టేబుల్ నుంచి బేరం. రాయలసీమ జిల్లాలో అత్యంత ఏకపక్షంగా పనిచేసే ఒక యువ ఐపీఎస్ అధికారిని ఇటీవల అప్రాధాన్య పోస్టులోకి పంపించారు. కానీ ఇదంతా వ్యూహాత్మకమే. విధుల్లో భాగంగా ఆయన రాయలసీమతో పాటు నెల్లూరులోనూ చక్రం తిప్పవచ్చు. అలా ఆ జిల్లాల కాకీల కొనుగోలుకు ఈ యువ ఐపీఎస్ను వాడుకుంటున్నట్టు తెలిసిందే. సోల్డ్ అవుట్ అయిపోయిన మరో 2 ఐపీఎస్లు జగన్ కోసం ఫర్సేలకు సిద్ధమైన నమ్మకస్తులైన ఐపీఎస్లు గాలం వేస్తున్నారు. ఈ అమౌంట్ తీసుకో, నీకు కావాల్సినంత ఉంచుకో, మీ కింది వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయి, ఇంకా అవసరమైతే అరేంజ్ చేస్తాం అంటూ బేరాలు మొదలుపెట్టినట్టు సమాచారం. సో ఇది ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద వార్త రాశారు. పోలీసులకు బేరం పెడుతున్నారు, పోలీసులకు చాలా గట్టిగా ఇస్తున్నారు అనేది గట్టిగానే రాశారు వార్త. సో దీని ప్రభావం ఏంటనేది చూడాలి. మేబీ ఐపీఎస్ల సంఘం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతిని తిడతారు, ఖండిస్తారు, లీగల్ నోటీస్ పంపిస్తారు. అక్కడ వరకు జరుగుద్ది. తర్వాత మద్యం స్కామ్లో ప్రధాన పాత్రధారి కేజ్రీవాల్. మద్యం స్కామ్లో ప్రధాన పాత్ర ముడుపులు డిమాండ్ చేసింది ఆయనేనంట. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. కేజ్రీ తరపున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించక ముందే కవిత యాక్టర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది. చాలా స్కామ్ అండి. కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్టు మద్యం వ్యాపారి మాగంటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పాలో రాఘవ తెలిపారు. నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్టు శరత్చంద్రారెడ్డి కూడా వాగ్మూలం ఇచ్చారు. కస్టడీ రిపోర్ట్లో ఈడీ చెప్పాను కదా, ఎవరెవరో అప్రూవల్గా మారారో మాగుంట అండ్ శరత్చంద్రారెడ్డి వీళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి కవితను పట్టుకొని, కవిత దగ్గర కొన్ని ఆధారాలు పట్టుకొని, మొత్తం ఈ ఆధారాలన్నింటితో కేజ్రీని, అసలు టార్గెట్ కేజ్రీని పట్టుకున్నారు. కేజ్రీకి ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు, ఫలితం అనుభవిస్తున్నారు. అన్నా హజారే జైలు నుంచే సర్కారును నడుపుతా స్పష్టం చేసిన కేజ్రీవాల్. సీఎంగా ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక దారి కాచి కళ్ళల్లో కారం కొట్టి గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో జనసేన నేతలపై
పిన్నెల్లి అనుచరులు దాడి, ప్రచారం చేసేంత మగాలరా మీరు అంటూ కారుపై గొడ్డలతో దాడి చేసిన రౌడీ షీటర్, పవన్ పార్టీ నేతలపై పిడిగుద్దుల వర్షం, దుర్గిలో ప్రచారం చేస్తే చంపుతామని బెదిరింపు, పోలీసుల ముందే చితకబాదిన పట్టణ వైనం, ఎస్పీకి ఈసీ తలంటున్న రోజే దారుణ ఘటన, ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ హింసరచన. బా, ఇంకా మార్పు రాలా, ఎలక్షన్ కూడా వచ్చేసింది, అయినా మార్పు రాలా, రాష్ట్రంలో పరిస్థితులు మారలా. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎలక్షన్ చేయలేరేమో, టీడీపీ జనసేన ఎలక్షన్ చేయలేరేమో. వ్యవస్థలు, నేను అంటాను కదా వ్యవస్థల సహకారం అని, ఇదే. ఇటువంటి జరుగుతున్నప్పుడు పోలీసులు సీరియస్గా ఉన్నారనుకో వైసీపీ వాళ్ళు తగ్గుతారు కొంచెం. ఇక బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. ఎస్బీఐకి ఈసీ ఇచ్చిన 2 జాబితాల్లో తేడాలు, కొనుగోలుదారుల జాబితాలో 18,891 ఎంట్రీలు, రాజకీయ పార్టీల జాబితాలో 20,421 ఎంట్రీలు. 2 జాబితాల్లోనూ సరిపోలనివి 18,741 బాండ్లు. జారీ చేసిన మొత్తం బాండ్లు 12,769 కోట్లు. సరిపోలని బాండ్ల విలువ 12,145 కోట్లు. తేడా 623 కోట్లు. వాటిలో అత్యధికం బీజేపీకే. మంచిది. ఈ ఎన్నికల బాండ్లు ఎంత లోపలికి వెళ్తే అంత చిరాకు వస్తుంది. యాక్చువల్లీ చాలా డెప్త్గా స్టడీ చేశా, నాకే చిరాకు పుట్టింది. ఇంత చెత్త రాజకీయం అని. ఎవడికి ఇస్తున్నాడో తెలియట్లా, ఎవడికి డబ్బులు ఇస్తున్నాడా అనేది చదివే కొద్దిగా గందరగోళంగా ఉంది. ఏ పార్టీ వాడికి డబ్బులు ఇస్తున్నాడా అనేది. ఓకే, ఇవి 3 పార్టీల్లో ఉన్న అంశాలు, వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.